మత్స్యః కూర్మో వరాహశ్చ నరసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధః కల్కీ చ తే దశ. జగద్రక్షణే ధ్యేయంగా మహావిష్ణువు ధరించిన 10 అవతారాల దివ్య సమన్వయం ఇప్పుడు ఒకే చోట భక్తులకు సాక్షాత్కరిస్తోంది. కూర్మ వరాహంచ నరసింహ వామన పరశురామ రామకృష్ణమేవ చ బౌద్ధ కల్కి భగవాన్ దశావతారః. జగద్రక్షణే కర్తవ్యంగా మహావిష్ణువు ధరించిన 10 అవతారాలు లోక కళ్యాణ కారకాలు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీమన్నారాయణుడు ఆంధ్రప్రదేశ్లోని తిరుమల, శ్రీనివాస మంగాపురం మొదలుకొని కర్ణాటకలోని చిన్న తిరుపతి, బంగారు తిరుపతి, ఆలంబగిరి, మైసూరు, బెంగళూరు, మల్లేశ్వరం వంటి ఎన్నో క్షేత్రాల్లో భక్తుల కొంగు బంగారమై వెలుగొందుతున్నాడు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత విశిష్టమైన మరో పుణ్యధామం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. చిక్కబళ్ళాపురం జిల్లా చింతామణి తాలూకా పరిధిలోని చింతామణి చేడూరు రహదారిలో చింతామణి పట్టణానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో అర్చకస్య తపోబలం అన్న రీతిలో అర్చకులు శర్మ గారి అచంచల సంకల్ప నుండి 9 కిలోమీటర్లు వస్తే చేడూరు రోడ్ లో వచ్చేటువంటి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం చెప్తూ ఉంటారు. అలా మజరా బైరసంద్రం పోర్టుగల్ నుంచే చింతామణి రామ, కృష్ణ, బౌద్ధ, కల్కి అవతారాల రూపాలన్నీ అద్భుతంగా పొందుపరిచారు. శివ కేశవ అభేదం, శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే అనే నానుడిని చాటుతూ శైవ వైష్ణవ భేదాలు లేకుండా పరమేశ్వరుని నాభిస్థానంలో ఈ దశావతారాలను తీర్చిదిద్దడం ఇక్కడి ప్రధాన విశేషం. ఆలయం పునరుద్ధరణ భక్తుల సహకారంతో వేదబ్రహ్మ శ్రీ రామకృష్ణ శర్మ గారు, వారి కుమారుడు వేదబ్రహ్మ శ్రీ నరసింహమూర్తి ఆలయ పునరుద్ధరణ పనులను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దర్శనం పాపనాశనం అన్నట్లుగా సమస్త దోషాలను హరించి సకల శుభాలను, లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించే ఈ అద్భుత దశావతార మూర్తిని దర్శించి ధరించాలని అర్చకులు భక్తులను కోరుతున్నారు. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్ వెంకటేశ సమో దేవో అభూతో న భవిష్యతి. శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారు మహావిష్ణువు 24 అవతారాలు లోకక్షేమానికి దుష్ట శిక్షణాతో శిష్ట రక్షణాతో అవతారాలు తీసుకుని ఉన్నారు. అందులో విశేషంగా 10 అవతారాలు చెప్పుకుంటాం. అందులో దశావతారం మత్స్య కూర్మ వరాహంచ నృసింహంచ వామనః పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ కల్కిరేవచ అని 10 అవతారాలు విశేషంగా తీసుకునేటువంటిది. అదే మూర్తిగా స్వామివారు బహుజనం అవుతారు. అందులో మొట్టమొదటిగా వచ్చేటువంటి అవతారం మత్స్యావతారం, అంటే చాపావతారంగా స్వామివారు గోచరం అవుతారు. అదైన తర్వాత మరో వచ్చేటువంటి అవతారం కూర్మావతారం, తాబేలు అవతారం. స్వామివారు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు తాబేలు అవతారంగా వచ్చి ఆ సాగరాన్ని ఎత్తిపట్టుకుంటారు. అలా తాబేలు అవతారం ఇక్కడ స్వామివారి యొక్క శరీర భాగం, అందులో ముఖ భాగం ఇలా కనబడుతుంది. స్వామివారి యొక్క 2వ అవతారం కూర్మావతారం. అదైన తర్వాత వచ్చేటువంటి అవతారం వరాహస్వామి అవతారం, భూవరాహస్వామి అవతారం. స్వామివారు భూమిని ఎత్తిపట్టుకునే దానికి వచ్చినటువంటి అవతారం వరాహస్వామి అవతారంగా గోచరమవుతారు. ఇక నరసింహస్వామి అవతారం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హిరణ్యకశ్యపుడిని చంపడానికి వచ్చినటువంటి అవతారం, భక్తుడిని నమ్మిన భక్తుడిని కాపాడేదానికి వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. ఆ స్వామివారి భాగాన నరసింహముఖం కనబడుతుంది, ఆయన నరసింహస్వామి. ఇక స్వామివారికి 10 చేతులు ఉన్నాయి. ఒక్కొక్క చేతుల్లో ఒక ఆయుధం పట్టుకుని ఒక్కొక్క అవతారం గోచరమవుతుంది. అందులో వామనమూర్తి బలిచక్రుడిని వారి యొక్క గర్వాన్ని అణిచేదానికి వచ్చినటువంటి అవతారం వామన అవతారం. స్వామివారిని చేతులు పట్టుకుని గోచరమవుతారు. ఇక పరశురామ అవతారం గొడ్లు పట్టుకుని వస్తారు స్వామివారు. బ్రాహ్మణులను ప్రపంచంలో బ్రాహ్మణులే లేకుండా చేయాలని ఒక క్షత్రియుడు చేసిన మనకి ఊచకోత కోసినటువంటి అవతారం, క్షత్రియులను ఊచకోత కోసినటువంటి అవతారం పరశురామ అవతారం. ఆ స్వామివారు గొడ్లు పట్టుకుని ఉంటారు. ఇక రామావతారం రామో విగ్రహవాన్ ధర్మ
అంటే ధర్మం ఏదన్నా ఉంది అంటే, ధర్మమూర్తి ఏదన్నా ఉంది అంటే ఆ రామచంద్ర స్వామి వారే చెప్తుంది శాస్త్రం. దానితో పాటు స్వామివారు మానవుడిగా వచ్చి నిలుచుకుని ఎలా బ్రతకాలి అని చూపించినటువంటి అవతారం ఏదన్నా ఉంది అంటే అది రామావతారమే. ఆయన కష్టపడినంత అవతారం ఇంకొకరు అవతారం లేదు. అలా కష్టపడిన ధర్మాన్ని తప్పకుండా చూపించేటటువంటి అవతారం ఏదన్నా ఉంది అంటే అది రామావతారం. ఆ రామావతారం కూడా స్వామివారిలో భోజనం అవుతుంది. బాణం పట్టుకుని ధనుస్సు పట్టుకుని ఉంటారు. ఇక బలరామ అవతారం స్వామివారు మడక పట్టుకుని ఉంటారు. కృష్ణుడి యొక్క అన్నగా వచ్చినటువంటి 2 అవతారాలు ప్రత్యేకంగా ఒకటేసారి వచ్చినటువంటిది బలరామ అవతారం, కృష్ణ అవతారం. బలరాముడు మడక పట్టుకుని ఉంటారు. ఇక కృష్ణ భగవానుడు స్వామివారి యొక్క గడ్డం నుంచి పైన చూస్తే నవిడిపించి పెట్టుకుని ఉంటారు. ఆయనే కృష్ణ భగవానుడిగా భోజనం అవుతారు. ఇక కలియుగ దైవం వెంకటపతి స్వామివారి మధ్యన అభయస్థం కడిహస్తం. ఈ అవతారాలంతా చేసి ఉండేది ఎవరప్ప అంటే మహావిష్ణువు. వెంకటగిరి గదాహస్తంతో ఈ మహావిష్ణువు అయినటువంటి అనుగ్రహం దొరుకుతుంది. స్వామివారు మహావిష్ణువులో ఇంతమంది దర్శనమిస్తారు. ఇక ఇంకొక విశేషం ఏమిటంటే అంటే స్వామివారు మహావిష్ణువుకు ఈశ్వరుడితో కొంతమంది భేదం చూస్తారు. ఆ భేదం చూస్తే పంచమహాపాతకాలు ఏడవుతాయని చెప్తుంది శాస్త్రం. పంచమహాపాతకాలు చెయ్యకపోయినా వచ్చేటువంటిది ఏదన్నా ఉంది అంటే విష్ణువుకి ఆ ఈశ్వరుడితో భేదం చూస్తే వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అలా స్వామి నాభిలో ఈశ్వరుడు కూడా ఉంటారు. శివస్య హృదయం విష్ణు, విష్ణు హృదయం శివ అని స్వామివారి యొక్క విష్ణు సహస్రనామంలో చెప్పేటువంటి వాక్యం. విష్ణు హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు, ఈశ్వరుడు హృదయంలో విష్ణు ఉంటాడు. స్వామి నాభిలో ఈశ్వరుడు కూడా గోచరమవుతారు. ఇంకా ఒక విశేషం ఏమంటే తిరుమల క్షేత్రానికి వెళుతారు. స్వామివారు వరాహస్వామి దర్శనం చేసి మొట్టమొదటి పూజ, మొట్టమొదటి నైవేద్యం, మొట్టమొదటి దర్శనం మీకే అని చెప్పి ఉండేటువంటి స్థల పురాణం చెప్తుంది. మనం ఏం చేస్తామంటే ఈశ్వరుడు మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి చూసుకుని వస్తాం, మళ్ళీ వరాహస్వామి చూస్తే చూస్తాం, లేకుంటే లేదు. అయితే స్థల పురాణ స్థల మహత్యం సంపూర్ణంగా దొరకాలి అంటే వరాహస్వామి దర్శనం చేసి అదైన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసి అలాగే ఆ ఎడమ భాగాన యోగపట్టం కట్టుకుని నరసింహస్వామి వారు కూర్చుని ఉంటారు. ఆయన దర్శనం కూడా చేస్తే సంపూర్ణంగా దానికి ఫలితం స్వామివారి మూర్తిలో 3 మూర్తులను ఒకేసారి చూసేటువంటి అవకాశం మనకి ఇక్కడ దొరుకుతుంది. మా నాయన వాళ్ళు మొదట అక్కడ నరసింహస్వామి ఆలయంలో ఉండేవారు. ఆయన 10 ఏళ్ళు అక్కడ అది గవర్నమెంట్ టెంపుల్, ఎండోమెంట్ టెంపుల్, అందులో ఆరాధన చేస్తూ ఉండేటువంటి వారు. అక్కడి నుండి ఎక్కడికో దూరం వెళ్ళిపోవాలనేటువంటి కాస్త ఇబ్బందుల వల్ల, కొన్ని దుస్థితుల వల్ల ఎక్కడో వెళ్ళిపోవాలన్నప్పుడు స్వామివారు మా నాయన ఇక్కడ ధర్మవరంలో ఒక దేవాలయంలో ఆలయం తాళాలు కూడా తీసుకుని వచ్చేసి మేము అక్కడ వెళ్ళిపోవాలనేసి వచ్చి ఇక్కడ దేవాలయంలో స్వామివారి దగ్గర పడుకొని ఉంటే ఆయన స్వప్నంలో కనపడి మీరు ఎక్కడికో వెళ్ళకూడదు, నా ఆలయం కట్టండి, నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి వాక్యంతో ఈ ఆలయం కట్టిండేదే కానీ మా సంకల్పం అయితే ఏది కాదు, భగవత్ సంకల్పంతోనే జరుగుతూ ఉండేటువంటిది. అలా నరసింహస్వామి యొక్క ప్రతిష్ఠ ఇక్కడ చేయాలి అని అన్నప్పుడు కాస్త ఇబ్బందుల వల్ల, ఒత్తిడిల వల్ల నరసింహస్వామిని ఇక్కడ పెట్టకండి, మాకు ఇబ్బంది అవుతుంది కొందరు ప్రేరేపించిన దానివల్ల సరే నరసింహస్వామిని ఉత్తర భాగాన్ని పెట్టిన తర్వాత మా నాయన వారు ఎక్కడో ఒక అతిథి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఈ దశావతారమూర్తి క్యాలెండర్ ఉండేదాని వల్ల ఆయన చూసి అప్పుడు ఈ స్వామిని పెడితే అవుతుంది అనేటువంటి భావన వచ్చి ఆ స్వామివారి అనుగ్రహమేమో అలా కనపడి ఆయన వచ్చి అదే మూర్తిగా నిలబడుకుని ఉన్నారు. స్వామివారు దశావతారమూర్తిగా నిలబడి